హలో ట్రేడర్స్, దిస్ ఈజ్ రోషన్. అండ్ ఈరోజు జనవరి 18 పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అయితే ప్రీ మార్కెట్ అనాలిసిస్ అండ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ అయితే డైలీ వస్తాయి. ఓకే. సో నిఫ్టీ ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఈరోజు మనం అదే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో మనం చెప్పినట్టు ఎగ్జాక్ట్గా లెవెల్స్ దగ్గర అయితే మార్కెట్ యాక్ట్ చేసింది. ఓకే. గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. యాక్చువల్లీ సపోర్ట్ పెట్టాను, అంటే మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ రేంజ్లో అయితే ఓపెన్ అవుతుంది అనుకున్నాం. ఇక్కడైతే సపోర్ట్ పెట్టాను, గ్రీన్ లైన్ సపోర్ట్ పెట్టా. కాకపోతే మార్కెట్ మనం అనుకున్న దానికన్నా కింద అయితే ఓపెన్ అయింది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయినాయి, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్వి ఏడిఆర్స్ ఈరోజు 8% క్రాష్ అయినాయి. ఓకే. సో మనం డ్రా చేసిన సపోర్ట్ లైన్ కన్నా కింద మార్కెట్ అయితే ఓపెన్ అయింది. అండ్ ఇది సెకండ్ సపోర్ట్ జోన్. ఇది సో ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఇది సెకండ్ సపోర్ట్ లైన్ అనమాట. ఆల్మోస్ట్ మన సెకండ్ సపోర్ట్ లైన్ దగ్గరికి వచ్చి మార్కెట్ అయితే మనం డ్రా చేసిన ఇక్కడైతే మనం సపోర్ట్ అయితే డ్రా చేసాం కదా. సో ఎప్పుడైతే ఆ సపోర్ట్ బ్రేక్ అయిందో రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఓకే. మన ఆల్మోస్ట్ మన సెకండ్ టార్గెట్ అంటే సెకండ్ సపోర్ట్ జోన్ దగ్గర నుండి మన రెసిస్టెన్స్ వరకు మార్కెట్ అయితే ప్రీవియస్గా ఇక్కడికి ట్రావెల్ అయితే అవ్వడం జరిగింది. అండ్ ఈ రెసిస్టెన్స్ దగ్గర ఆల్మోస్ట్ మనకి 15 to 20 మినిట్స్ మార్కెట్ అయితే పాజ్ అయింది. అండ్ పాజ్ అయ్యి ఆ జోన్ బ్రేక్అవుట్ అయితే గ్రీన్ క్యాండిల్తో జోన్ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా. సో 20 to 30 పాయింట్స్ ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు. అండ్ టార్గెట్ వచ్చి 1:2 రేషియో ఈజీగా టార్గెట్ అయితే రీచ్ అయింది. అండ్ టార్గెట్ రీచ్ అయినాక ఇక్కడ మార్కెట్ పాజ్ అయింది చూడండి, ఈ జోన్ ఉంది కదా. సో ఈ జోన్ మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసి మార్కెట్ అయితే అండ్ ఈ సపోర్ట్ జోన్ దగ్గర క్లోజ్ అయిపోయింది అనమాట, అంటే ఫ్లాట్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీ, సో గైస్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే మన సపోర్ట్ జోన్ ఉంది కదా, రెడ్ కలర్ లైన్ సపోర్ట్ జోన్ కింద మార్కెట్ అయితే ఓపెన్ అయింది. సో సపోర్ట్ జోన్ కింద మార్కెట్ ఓపెన్ అయింది, సపోర్ట్ జోన్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి రిట్రేస్మెంట్ తర్వాత మనకి 1:5 1:6 ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆల్మోస్ట్ ఇక్కడ కాల్ తీసుకుని 20 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టినా సరే, మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ చేసినా ఆల్మోస్ట్ రిస్క్ ఫ్రీతో ప్రాఫిట్లోనే ఉంటారు. 0% రిస్క్ అనమాట. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి 1:5 1:6 రేషియోలో అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూడండి, ఈ సెల్లింగ్ జోన్ నుండి మార్కెట్ అయితే రివర్స్ అవ్వడం జరిగింది. దట్టు ఎక్కడికంటే మనం ప్రీవియస్గా డ్రా చేసిన సపోర్ట్ జోన్ వరకు రివర్స్ అవ్వడం జరిగింది. అండ్ సపోర్ట్ జోన్ దగ్గర ఆల్మోస్ట్ మార్కెట్ పాజ్ అయ్యి సో ఈ జోన్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. సో మార్నింగ్ ప్రీ మార్కెట్లో ఎస్బీఐ ట్రేడ్ కూడా చెప్పాను. ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ ఇంట్రాడే పొజిషన్స్ చెప్పాను, ఇది ఫ్యూచర్స్ కాదు. ఓకే. ఇంట్రాడే పొజిషన్స్ చెప్పాను కదా. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ చేసింది. అండ్ మార్కెట్ మనకి ఈరోజు 18th January 9:15 ఫస్ట్ క్యాండిల్, ఇది ఫస్ట్ క్యాండిల్ చూసారా, ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసింది. ఫస్ట్ క్యాండిల్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అండ్ బాడీ ఆఫ్ ద క్యాండిల్ వచ్చి ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రెడ్ క్యాండిల్ ఉంది చూసారా, రెడ్ క్యాండిల్లో ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసింది. ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అండ్ మార్కెట్ అయితే సర్వైవ్ కాలేదు. సో మనకి ప్రీవియస్గా అండ్ ఈ జోన్ నుండి మార్కెట్ అయితే సపోర్ట్ తీసుకుని మనకి అప్ ట్రెండ్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ హయ్యర్ లెవెల్స్కి అయితే రావడం జరిగింది. అండ్ ట్రెండ్ లైన్ చూసారా, ట్రెండ్ లైన్ మళ్ళీ ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా. సో ఫర్ సపోజ్ ఈ ట్రెండ్ లైన్నే రెసిస్టెన్స్ అనుకోండి, సపోర్ట్ అనుకోండి. సో ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా. అండ్ సపోర్ట్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ ఈ సపోర్ట్నే వెంటనే చూడండి బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి. ఈ సపోర్ట్నే మళ్ళీ బ్రేక్ చేసి అంటే రెసిస్టెన్స్ అనమాట, ఇక్కడ సపోర్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి రిట్రేస్ అయ్యి పైకి వెళ్ళడం అయితే జరిగింది. రైట్. అండ్ ఇది వచ్చి మన ఫస్ట్ రెసిస్టెన్స్ ఇది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ అయితే ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్గా క్లోజ్ అయింది. అండ్ యాక్సిస్ బ్యాంక్ చూసుకుంటే చూసారా, మనం గ్రీన్ లైన్ ఉంది కదా, ఇది ఒక ఫస్ట్ సపోర్ట్ జోన్. అండ్ ఈ రెడ్ లైన్ అనేది ఫస్ట్ సపోర్ట్ జోన్ అండ్ గ్రీన్ లైన్ అనేది సెకండ్ సపోర్ట్ జోన్. సో ఆల్మోస్ట్ మనకి యాక్సిస్ బ్యాంక్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకి బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ అయితే 5 to 6 గ్రీన్ క్యాండిల్స్ అయితే వచ్చాయి. సో ఆల్మోస్ట్ మన ఈ సపోర్ట్ జోన్ నుండి ఆల్మోస్ట్ మన రెసిస్టెన్స్ అంటే ఇక్కడ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. మార్కెట్ మనకి 9:35 అంటే ఆల్మోస్ట్ 20 మినిట్స్లో టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. కానీ సపోర్ట్ జోన్ దగ్గర మార్కెట్ కొంచెం పాజ్ అయితే ఇచ్చి గ్రీన్ క్యాండిల్తో బ్రేక్ ఇచ్చింది. ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ ఇచ్చాక 20 to 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అండ్ 1:2 రేషియో అయితే మనకి ఆల్మోస్ట్గా ఈ రెసిస్టెన్స్ వరకు 1:2 రేషియో అయితే ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. రైట్. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ అయితే ప్రీవియస్గా మళ్ళీ మనకి సపోర్ట్ జోన్ వరకు వచ్చింది. సపోర్ట్ జోన్ వరకు వచ్చి మార్కెట్ ఫ్లాట్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఎస్బీఐ కూడా సేమ్ ఇదే జరిగింది. అండ్ యాక్సిస్ బ్యాంక్ కూడా సేమ్ ఇదే జరిగింది. అండ్ ఈ రోజు మన ట్రేడ్స్ వచ్చి సో 300 ప్రాఫిట్లో అయితే ఉన్నాం. బ్యాంక్ నిఫ్టీలో 300 లాస్ వచ్చింది అండ్ నిఫ్టీలో 600 ప్రాఫిట్ అయితే వచ్చింది.
సో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చెప్తాను చూడండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చి మన ఫస్ట్ ట్రేడ్ అనమాట. 10:20కి తీసుకున్నాను. 10:21కి మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే ఎగ్జిట్ అయిపోయింది. సో 692 ప్రీమియంలో తీసుకున్నాను అండ్ 672లో ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సింగిల్ లాటే తీసుకున్నాను. అండ్ 10:20కి బ్యాంక్ నిఫ్టీ పుట్ తీసుకోవడం వెనక రీజన్ ఏంటంటే, సో 10:20 క్యాండిల్ ఇది. 10:20 క్యాండిల్‌లో పుట్ ఎందుకు తీసుకున్నానంటే, మనకి ప్రీవియస్‌గా ఇక్కడ సెల్లింగ్ వచ్చింది కదా! సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడి వరకు వచ్చి అండ్ మన ఈ రెసిస్టెన్స్ జోన్ రిట్రేస్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది కదా! అండ్ ఈ సెల్లింగ్ జోన్ ఉంది చూడండి. ఈ సెల్లింగ్ జోన్ దగ్గర నేనైతే 10:20 క్యాండిల్‌లో పుట్ అయితే బై చేశాను. అండ్ ఈ పైన అయితే స్టాప్ లాస్ ఉంది. మన టార్గెట్ అయితే ఇది పెట్టుకున్నాను. కానీ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఓకే. అండ్ నిఫ్టీ ట్రేడ్ అయితే మనం 11:15కి తీసుకున్నాం. 21,700 పుట్ అయితే తీసుకున్నాం. సింగిల్ లాటే తీసాను. 235 ప్రీమియంలో బై చేశాను. 248 ప్రీమియంలో అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇది పర్వాలేదు. 13 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. సో 600 ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ 11:15కి నిఫ్టీ పుట్ బై చేసాం కదా! నిఫ్టీ 11:15. సో 11:15 ఇక్కడైతే మనం పుట్ అయితే బై చేసాం. సో గైస్ 11:15 క్యాండిల్ ఇది. ఇక్కడ పుట్ బై చేశాను. ఇక్కడ పుట్ ఎందుకు బై చేశానంటే, ఇది నేను ఇక్కడ చూడండి మన గ్రీన్ లైన్ ఉంది కదా! గ్రీన్ లైన్ అనేది ఇక్కడ నుండి వస్తే రెసిస్టెన్స్ కదా! రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇది కొంచెం నాకు ఫేక్ బ్రేక్అవుట్‌గా కన్సిడర్ చేశాను. అందుకే ఇక్కడ మనం 11:15 క్యాండిల్‌లో పుట్ అయితే బై చేసి ఒక 20-30 పాయింట్స్ పైన స్టాప్ లాస్ అయితే పెట్టాను. అండ్ నెక్స్ట్ టార్గెట్ అయితే ఇది పెట్టుకున్నా. బట్ ఈ ట్రేడ్‌లో లక్కీగా ఏంటంటే మనకి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ చేసి మార్కెట్ అయితే పైకెళ్ళింది. రైట్. ఎలా చూసుకున్నా మనకి ఏంటంటే, ఇప్పుడు నిఫ్టీలో 600 ప్రాఫిట్ అయితే వచ్చింది. కానీ బ్యాంక్ నిఫ్టీ లాస్ కట్ చేస్తే 299 మన ప్రాఫిట్ వచ్చి ఈరోజు ఓవరాల్‌గా. సో ఇది గైస్ ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. అండ్ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కూడా లైక్ చేయండి. జై హింద్.